వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి నడుం కట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్మాణం జరపడానికి ముందుకు వెళుతున్న కార్యక్రమాలు మనం ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఇంకొక వైపు గత పాలనలో జరిగిన అక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. వీటన్నింటినీ వెలికి తీసి దీన్ని సిట్రైట్ చేయకపోతే తప్ప అధికారులు దారిలోకి వచ్చే పరిస్థితి లేదు. స్వర్ణాంధ్ర నిర్మాణం లేదంటే కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఇవన్నీ ఎన్నున్నా సరే అధికారులను సిట్రైట్ చేసుకోవాలి అనేది ఇంకొక వైపు జరుగుతున్న అంశం. మరొక వైపు పొలిటికల్గా జరుగుతున్న మరొక యుద్ధం. సరే, మూడవ అంశం అంటే కంటే కూడా మొదటి రెండు అంశాలలో ముందుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే ఉంది అని పదే పదే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఎన్డీఏ పక్షాల సమావేశం జరిగింది. అందులో భాగంగా జమిలీ ఎన్నికలు, ముఖ్యంగా రాష్ట్రంలోని పరిస్థితులను కూడా చంద్రబాబు నాయుడు గారు సమావేశం ముందుంచినట్టుగా తెలుస్తుంది. వీటన్నింటికంటే ముందు కూడా ఆయన కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ని, అలాగే నిర్మలా సీతారామన్ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని, మోడీ గారిని, ప్రధానిని కూడా కలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అన్నింటా మళ్ళీ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫైల్ పట్టుకొని ఢిల్లీలో తిరుగుతున్న ముఖ్యమంత్రిని మనం 6 నెలల క్రితం కూడా ఇదే మాట్లాడుకున్నాం. కానీ ఈసారి రాష్ట్ర పరిస్థితిని, లేదంటే విజన్ 2047 అంశాన్ని, రాష్ట్రంలో ఇప్పటికీ మేము ఎదుర్కొంటున్న అంశాలు, పోలవరం, అమరావతికి మీరు ఇస్తామన్న నిధులు, ఇస్తున్న నిధులు, వీటన్నింటికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా విడుదల చేయాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇస్తే త్వరితగతిన నిర్మాణం జరుపుతాం, నిర్మాణం జరిపితే మాకు రావాల్సిన కంపెనీలు వస్తాయి అన్న విషయాన్ని తెలియజేశారు. అలాగే త్వరలో మరొక ఫార్మా సెజ్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంకొకటి BPCL కూడా రాష్ట్రానికి రాబోతుంది. ఇలా కొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి కేంద్ర పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్ళాలి, కేంద్ర సాయం ఎలాంటి అలసత్వం లేకుండా రావాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎన్డీఏలో మేజర్ రోల్గా ఉన్న టీడీపీ ఆనాటి పరిస్థితులని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో ఉన్న టీడీపీ ఎలా అయితే నిధులు రాబట్టుకోగలిగిందో, అవకాశాలు చేజిక్కించుకోగలిగిందో అలా ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు ఈసారి అనే దాని గురించి మాట్లాడదాం. సీనియర్ పాత్రికేయులు, అలాగే అమరావతి బహుజన జేఏసీ నాయకులు బాలకోటి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే బాలకోటి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. గాలి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన నాయకులు. బాలకోటి గారు ఉన్నారు. సజ్జా అజయ్ ఉన్నారు, టీడీపీ యువ నాయకులు. నమస్తే అండి సజ్జా అజయ్ గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వరరావు గారు. మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. ముందుగా వెంకటేశ్వరరావు గారు మీరే చెప్పండి. ఇటు అమరావతి సంగతి తెలిసిందే, పోలవరం తెలిసింది. రెండు ఒకవైపు పనులు ముందుకు వెళుతున్నాయి అన్నప్పుడు కంపెనీలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. కేంద్రం ముందు మనం పెట్టిన స్వర్ణాంధ్ర అంశాన్ని ఆనాడైతే తీసుకున్నారు, ఈనాడు కూడా అంతే సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయా ఎన్డీఏ? జనసేన కూడా తన ప్రతిపాదనల్ని కొంచెం స్పీడప్ చేయడానికి, మోడీ గారు ముందుంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ముందుగా లక్ష్మి గారు మీకు అలానే బాలపట్టి గారికి, సజ్జా అజయ్ గారికి, అలా వ్యూవర్స్ అందరు కూడా శుభోదయం. ఖచ్చితంగా అండి, ఏదైతే ఒక విజన్తో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో ఆ ముందుకెళ్లేదానికి 100% కేంద్రం చేయూత అందించాల్సింది. ఇక్కడ గతంలో చూసాం 2014 అప్పుడు కూడా ఇదే బీజేపీతో వస్తున్నప్పటికి కూడా అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు, అప్పుడు జరిగినటువంటి అన్ని కూడా మనం గమనించాం. ఎంత వెళ్దాం అనుకున్నా కానీ ఆనాడు కొన్ని పరిస్థితుల కారణంగా ఏదేమైనప్పటికీ కూడా అనుకున్నంతగా అయితే 14 to 19 కేంద్ర రాష్ట్రం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అయితే అందలేదు రాజధాని నిర్మాణానికి కానీ, ఏపీ విడిపోయినటువంటి ఏపీకి. అవును, దానివల్లే కొంత అప్పుడు పనులు లేట్ అవటం కానీ, ఆ లేట్ అయిన తర్వాత మళ్ళా 19లో ప్రభుత్వం మారి వైఎస్ఆర్ పార్టీ రావటం, వచ్చిన తర్వాత ఏ రకంగా నాశనం చేశారు. దానికి కూడా అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి అనటానికి ఏం పెద్ద నేనైతే సందేహించను. కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి 19 నుంచి 24 ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా నాశనం చేసే దాంట్లో కొంతవరకు సహాయం చేశారని నేనైతే పర్సనల్, పార్టీ తరపు పక్కన పెడితే కూటమిలో ఉన్నాం కాబట్టి. ఇకపోతే ఇప్పుడు మళ్ళా పరిణామాలు మారినాయి.
2024లో ఏర్పడినటువంటి కూటమిలో బీజేపీ కూడా కలవటం కానీ ఇవాళ మేము జనసేన క్రియాశీల పాత్ర పోషించడం కానీ ఖచ్చితంగా ఈ టర్మ్ లో అయితే అనుకున్న దానికంటే ప్రజలు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం వస్తుందని భావిస్తున్నాను, వచ్చి తీరుతుందని కూడా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారం 7 సంవత్సరాల్లో రాజధాని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది. రాజధాని అవటమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో చాలా మీరు చెప్పినట్టుగా చాలా పరిశ్రమలు వస్తున్నాయి అంటారు. మరి ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాలి, వెల్కమ్ చెప్పి చేరాల్సిందే. ఎందుకంటే ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కడ అవకాశాలు ఉంటాయో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్లానే రావడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తుంటారు, అవకాశం చూస్తుంటారు. కానీ మన ఏపీలో ఉన్నటువంటి అవకాశాలు విపరీతంగా అవకాశాలు ఉన్నాయి, కానీ సరైన ప్రభుత్వం లేక ఏపీ వెనకబడిపోతా ఉంది. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, ఎకనామిక్స్ లో చదువుకున్న భారతదేశం చాలా సంపన్న దేశం కానీ నిరుపేదలు ఎక్కువ దేశం అని చూసినట్టు గుర్తొస్తుంది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో పుష్కలంగా అపారమైనటువంటి నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి. నేచురల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా సరిగా మనం ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే గతంలో వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాను అని వాళ్ళు ఎవరు భావించాల్సిన పని లేదు, కానీ అనుకున్న రీతిలో మనం పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ముందుకెళ్లేదనే భావన అయితే నాకుంది. ఇప్పటికైనా సరే కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి రాజకీయాలంటే అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి ఏ రకంగా మంచి జరుగుతుందో ఆ మంచి జరగడానికి మనం దారులు వేయాలి. అదే రాజకీయ దక్షత, రాజకీయ నాయకుడు అని చెప్పుకునే వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు. సో ఖచ్చితంగా ఈసారి ఆ రకంగానే ముందుకెళ్తాను నేను భావిస్తున్నాను. 100% ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత కూడా ఎక్కడికో పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా వస్తుందని ఒక నమ్మకం అయితే నాకు ఉందండి. ఇదివరకు లాగా మన పిల్లలు ఏ కర్ణాటక పోవాలి, లేదంటే ఏ పూణేనో ఏ చెన్నై ఎక్కడికో పోయి అయిన వాళ్ళకు దూరంగా ఉండే కంటే ఇవాళ మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ కూడా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే విధంగా ఇవాళ కంపెనీస్ వస్తుంది కాబట్టి ఒక మంచి పరిణామాన్ని మేమైతే భావిస్తున్నాం. సజ్జా అజయ్ గారు మీరేమంటారు? బీపీసీఎల్ కంపెనీ లాంటివి ఆంధ్ర వైపు చూడడం, అలాగే ఇంకొన్ని అంటే అది సౌదీకి సంబంధించిన కంపెనీ, వివిధ దేశాల కంపెనీలు రాష్ట్రాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కనుక సుముఖత వ్యక్తం చేస్తే ఖచ్చితంగా ఒక అద్భుతం, ఏ మూలకు ఆ మూల డెవలప్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. కానీ అటువైపుగా వెళ్ళడానికి ఈ చర్యలు అనేవి సరిపోతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఫైల్ పట్టుకొని వెళ్ళడం, ఒక స్కూల్ పిల్లల్లాగా ఈ వయసులో కూడా ఇంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉంటారు. ఢిల్లీకి వెళ్తే మనం చూస్తాం, నిజంగా మనందరి కోసమే కదా ఆయన వెళ్ళి ఇలా కష్టపడుతుంది అని ఎక్కడో అనిపిస్తుంది. 95లో ఆ తర్వాత అంటే 99 ఆ సమయంలో ఆయన చేసింది మనం చూడలేకపోవచ్చు. మనం అంటే ఇలా చర్చించే అవకాశం ఈనాడు స్వర్ణాంధ్రలో ఆయన పడుతున్న కృషిలో మనం చర్చించే అవకాశం వచ్చింది అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? అంటే లక్ష్మి గారు, ఒకటి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన పడుతున్న కష్టం టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా, ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈరోజు నిజంగా అఫ్ కోర్స్ ఆయనకి 75 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి అన్నట్లు 75 సంవత్సరాలు. కానీ 75 సంవత్సరాల వయసులో ఈ రోజు ఆయన ఢిల్లీ వీధులకు వెళ్తే కూడా ఫైల్స్ పట్టుకొని మా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురండి, మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రానికి మీరు ఏదైతే హామీలు చేశారో ఆ హామీలను నెరవేర్చండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాథన చేయకండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి ఆయన ప్రతి గడప దొరుకుతున్నాడు. ఈ వచ్చిన 6 నెలల మాసంలో మనం చూసాం లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకమైన పరిశ్రమలు వచ్చాయి, ఇంకా రానున్నాయి. గతంలాగా 3 రాజధానులు చేస్తాను, 3 డెవలప్మెంట్లు చేస్తాను అన్నట్లు కాదు. అమరావతి ఏకైక రాజధాని ఉంటుంది, కానీ అభివృద్ధి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా 13 జిల్లాలు వ్యాప్తి చెందుతుంది. ఏ జిల్లాకి ఏ అవసరమైతే ఉంటుందో ఆ జిల్లాకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తాము, ఆ జిల్లాలకి ఆ పరిశ్రమల్ని పెట్టుబడులు తీసుకొస్తాం, ఆ జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం అన్నట్లుగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బడ్జెట్ 16,000 కోట్ల లోటు బడ్జెట్ మేడం. ఆ రోజు కూర్చునేదానికి కుర్చీ కూడా లేదు. బస్సులో ఉండి ప్రయాణం చేశాడు, బస్సులో ఉండి పరిపాలన చేశాడు. ఆ తర్వాత అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, హైకోర్టు కానీ నిర్మాణాలు మొదలుపెట్టాడు. ఆ రోజు రైతులు ముందుకొచ్చి 30-40 ఎకరాల భూములు ఇచ్చి
ఇదిగోండి సార్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం మేమిస్తున్న ఈ నేలని చదును చేయండి, ఈ నేలని అమరావతిగా మార్చండి, ఈ నేలని రాజధానిగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుండెకాయని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆ రోజు రైతాంగం ఇవ్వటం. అదే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు అడుగులు ముందుకు వేసి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ రోజు అమరావతిలో నిర్మాణాలు మొదలు పెడితే 2019లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత లక్ష్మి గారు ఏదైతే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గా మార్చాలని ఒక లక్ష్యంతో నేను ముందుకు అడుగులు వేశాడో, ఏదైతే జగన్మోహన్ 2019లో ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి నిర్మాణాలన్నీ ఆగిపోయి అద్భుతంగా ఉండాల్సిన అమరావతిని శ్మశాన వాటికగా మాట్లాడు. అక్కడ జంతువులు పశువులు తిరుగుతున్నాయి తప్ప మనుషులు తిరిగే పరిస్థితి లేదన్నారు. అమరావతి ఒక ముంపు ప్రాంతం అన్నారు, మురిగిపోతుందన్నారు. దాని మీద అనేకమైన ఆరోపణలు చేశారు, కనీసం ఒక ఇటుక రాయి వేయలేదు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ముందు ఎంత పెద్ద సవాల్ మారిందంటే లక్ష్మి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టించడం చేత కాకుండా మొత్తం అప్పులు కుప్పగా మారిస్తే ఈరోజు ఆ అప్పులన్నింటినీ అధిగమించుకుంటూ దాటుకుంటూ మళ్ళీ అమరావతిని డెవలప్మెంట్ చేయాలా, అమరావతికి పరిశ్రమలు తీసుకురావాలా, అమరావతిలో పెట్టుబడిదారులు తీసుకురావాలా, అమరావతికి పూర్వ వైభవం తీసుకురావాలని ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేసుకుంటూ వస్తున్నాడు. 2019 చివరి నాటికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటి వరకు ఏదైతే ఆ రోజు డెవలప్మెంట్ జరిగిందో 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఒక ఇటుకరాయి కూడా వేయలేదు. అంటే ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం 2019లో ఎక్కడైతే నిర్మాణాలు ఆగిపోయాయో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాం. జంగల్ క్లియరెన్స్ చేస్తున్నాం. అక్కడ మొత్తం ఏదైతే పాడుగట్టుగా పడిపోయినాయో వాటన్నిటిని కూడా క్లియరెన్స్ చేసి మళ్ళీ ఈరోజు సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు ఇదేమి పెద్ద ఈజీ మ్యాటర్ కాదు లక్ష్మి గారు, ఇది పెద్ద సవాల్. ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారికే కాదు, పవన్ కళ్యాణ్ గారికే కాదు, లోకేష్ గారికే కాదు, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈరోజు కూటమి ప్రభుత్వం కింద పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి కూడా ఇది పెద్ద సవాల్ గా మారనుంది. కానీ ఇప్పటికి కూడా ప్రతిపక్ష స్థానం లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్న నాయకులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది, కూటమి ప్రభుత్వం మోసం చేసింది, ప్రజల్ని నమ్మించి గొంతు కోసింది అని వీళ్ళు ఇంకా సిగ్గులేని ఆరోపణలన్నీ చేస్తున్నారు తప్ప వీళ్ళ హయాంలో అసలు రాష్ట్రానికి రాజధాని అయిన అమరావతిని ఎంత భ్రష్టు పట్టించారో, ఎంత నాశనం చేశారో తెలిస్తే ఈరోజు ఇప్పటికి కూడా ప్రజలకి కంటపడి నీళ్ళాగు. ఎందుకంటే భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేశారు వీళ్ళంతా కూడా. ఈరోజు 10 ఏళ్ళు వెనక్కిపోయింది అనుకుంటారు. 10 ఏళ్ళు కాదు, దాదాపుగా 25 సంవత్సరాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు లేదనే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులందరూ కూడా ఇతర దేశాలకి పయనం పెట్టారు. ఈరోజు ఇతర దేశాలకు వీళ్ళు అక్కడ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు, అక్కడ ఇతర కారణాలు చనిపోతున్నారు, అక్కడ గన్ షాట్స్ వల్ల చనిపోతున్నారు. అంటే ఇక్కడ గుండె ఎంత బాధ అనిపిస్తుందమ్మా. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరకకే కదా అక్కడ దాకా వెళ్ళింది. ఇవన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? గడిచిన 5 ఏళ్ళు నిజంగా నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, నువ్వు ఒక ఛాన్స్ అడిగినప్పుడు, నీకు 151 స్థానాలు ఇచ్చినప్పుడు, నీకు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఆ రోజు నువ్వు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా తీర్చిదిద్దుంటే ఈ విధమైన పరిస్థితి, ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే తీర్చిదిద్దాల్సిన అవసరం లేకపోయినా కనీసం కొంతలో కొంత కంటిన్యూ చేస్తున్నా నిజానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. లక్ష్మి గారు రాజన్న బిడ్డని అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వస్తూనే ప్రజల సొమ్ముతోటి కట్టిన ప్రజావేదికను కూల్చేసిన పైశాచికత్వం చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే అర్థమైపోయిందమ్మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఇక రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు, మొత్తం నేలమట్టం అవుతుందని అన్నట్లుగానే చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఒక పక్క, లోకేష్ అన్న ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీ పెద్దలతోటి ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఢిల్లీకి వెళ్లి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో పెట్టేదానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం తాపత్రయపడుతుంది, ప్రయత్నిస్తుంది, దాన్ని సక్సెస్ చేసే విధంగా ముందుకు వెళ్తుంది లక్ష్మి గారు. రైట్. అంటే దీనికి ఎదురవ్వబోతున్న అడ్డంకులేంటి, దీన్ని మరి ఎలా అధిరోహించాలి, వాటి గురించి మాట్లాడదాం. బాల్కోటే గారు, అమరావతి ఊపిరి పోసుకోవాలని పరిశ్రమించిన వ్యక్తుల్లో మీరొకరు. మొత్తంగా ఇప్పుడు అమరావతికి 15,000 కోట్లు కేంద్రం ఇస్తానన్న నిధులు కానివ్వండి, ఇస్తున్న నిధులు కానివ్వండి, ఇవి మాత్రం సరిపోతాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పక్షాల ముందు పెట్టిన ఈ ఫైల్ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కు ఉపయుక్తంగా ఉంటుంది? లక్ష్మి గారు నమస్తే. వెంకటేశ్వర గారికి అలాగనే సజ్జా గారికి కూడా నమస్కారాలు. అంతకంటే ముఖ్యంగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. క్రిస్మస్ అంటే యేసు జననం. యేసు అంటే పాపుల సంరక్షణ కోసం పుట్టినవాడు అని అర్థం. లోకరక్షకుడు యేసు.
అంటే సమాజంలో నాటి భగవంతుల దగ్గర నుంచి నేటి ముఖ్యమంత్రుల వరకు ఎవడు పుట్టినా కూడా లోకరక్షణ కోసమే, ప్రజల బాగు కోసమే. కాసేపు రాజకీయాలను అక్కడ పక్కకు జరిపి స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ పదాలు ఎంతకాలం నుంచి వింటున్నామండి మనం. ఇది 26 డిసెంబర్ నుంచి 2004 నుంచి 24 నుంచి కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డా, ఏ ప్రభుత్వం కష్టపడ్డా, ప్రభుత్వాలు ప్రజల కోసం కష్టపడటానికే ఉంది. నాకు బాధ ఇస్తుంది. అమరావతి, పోలవరం రాష్ట్రానికి 2 కళ్ళు అని 10 ఏళ్ళు అయ్యింది. ఈ 2 కళ్ళు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి కళ్ళు లేవండి, లేదా కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు లేవండి. పోలవరం ఎవరిచ్చారండి? జాతీయ ప్రాజెక్టు కదా. నాకు బాధ వేస్తుందండి పేపర్ చూస్తుంటే. ప్రత్యేక సాయం చేయండి, ఏపీని ఆదుకోండి. అసలు ఆదుకోవడం ఏంటి మేడం? ఆదుకోవడం ఏంటి అంటున్నా. ఇప్పుడు రాజధాని వచ్చింది కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం ద్వారా, పోలవరం వచ్చింది కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం ద్వారా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అయిపోతున్నాయండి ఈ కాలయాపన కారణంగా. మీకు పోలవరంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 50,000 కోట్ల రూపాయలని అంచనా వేస్తున్నారు. ఈరోజు మనం ఇల్లు కట్టుకోవాలి మేడం, 10 ఏళ్ళు గుంజల బాధ అలే కాలాతీతం చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా. నేను అంటున్నాను, నేను రాజధాని అమరావతి వెళ్ళినప్పుడు కూడా, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ పురవీధుల్లో తిరుగుతుంటే ఆ కమల్ హాసన్ సినిమాలో కనుక ఆకలి రాజ్యంలో చెప్పినట్టుగా సాపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ అన్నట్టుగా మా రాజధాని అని కేంద్ర మంత్రుల దగ్గర తిరుగుతుంటే కన్నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మోడీ గారు ఈ దేశ ప్రధాని, మరి రాజధానికి సంబంధించి ఒక చంద్రబాబు నాయుడు లాంటి ఒక పెద్ద మనిషి 10 సార్లు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు చదువుతున్నారంటే మీరు ఎంత కంఠస్థం పెట్టినట్టున్నారు. ఈ పేర్లు కూడా అమిత్ షాని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, కుమారస్వామిని కలిశారు, అశ్విని వైష్ణవ్ని కలిశారు, గడ్కరీ గారిని కలిశారు, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ఇచ్చారు, శాలువాలు కప్పారు. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారు జోలికి పోవట్లా. ఎందుకంటే అక్కడ పోయామనుకోండి పెద్ద కంప, ఈ పంచాయతీ తేలదు. ఆయన ధ్వంసం చేసిన మాట యథార్థమే. ఆయన ధ్వంసం చేసిన సంగతి మోడీ గారికి కూడా తెలుసు. కేంద్రం బాధ్యత. నేను నా అమరావతి అని అమరావతి అహింసాయుత. స్టార్టింగ్లోనే వెంకటేశ్వరరావు గారు మాట అన్నారు, 14 to 19 మధ్యలో, అంటే మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా జరగాల్సిన నష్టం ఒకటి జరిగింది, అది బాధపడుతున్నాం ఇప్పటికీ అని. ఇప్పుడు ఆ బాధ మళ్ళీ రాకుండా, ఆ బాధ కారణంగా మళ్ళీ కూటమిలో మనస్పర్ధలు రాకుండా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఇంకో పార్టీ వచ్చినా రాకపోయినా, ఇంకెవరైనా అడిగినా అడగకపోయినా సంబంధం లేదు. 3 పార్టీలు బలంగా ఉన్నాయి, పిడికిలు బిగించి ఉన్నాయి. సరిపోదంటారా? లక్ష్మి గారు, ప్రజారాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమ నేపథ్యంలో దాని అహింసాయుత హింసాత్మక సంఘటనల గురించి నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని చెప్పని ఒక పుస్తకం తీస్తున్నాము, రాశాము. ఆ పుస్తకాన్ని పెద్దల సమక్షంలో కలిసేందుకు వచ్చాను. దాని ముందు మాట కోసం రణం రక్తం రాజసం. ఆ పుస్తకంలో మీ పాత్ర కూడా ఉంది. మనం శ్రీకాళహస్తిలో మీరు అమరావతి రైతుల కోసం పరిగెత్తుకుంటూ వచ్చి మీరు పడ్డ ఆవేదన నేను కళ్ళారా చూశాను. ఆ మహిళలందరితో మీరు మాట్లాడటం, మీతో నేను కలిసి రావటం, అక్షరబద్ధం చేస్తున్నాం చరిత్రని. ఒక మాట చెప్పాలండి, అమరావతిని పోలవరాన్ని పూర్తి చేయకపోతే, అది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే, ఎంత త్వరితంగా పూర్తి చేస్తే అంత త్వరితంగా చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరండి. వాడు ఏ రాజకీయ పార్టీ అన్నా కానీ, ఏ రాజకీయ పార్టీ నాయకుడు అన్నా కానీ, ఇవి మాకు 2 కళ్ళు అండి. త్రినేత్రం ఒకటి ఉండేది, ప్రత్యేక హోదా అని. ఆ త్రినేత్రాన్ని మూసేశారు. ఇప్పుడు దాన్ని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కనీసం ఈ 2 కళ్ళన్నా మిగిలొచ్చండి. అంటే నేను ఒక బాధ్యత కలిగిన ఆంధ్రుడిగా మాట్లాడుతున్నా. మోడీ గారికి అన్నీ తెలుసండి. మోడీ గారికి తెలియంది ఏమీ లేదు.
రాజధాని అమరావతికి ఆ స్థితి ఎందుకు వచ్చింది, ఆయన శిలాఫలకానికి ఆ గతి ఎందుకు పట్టిందనేది మనం చెప్పాం. పోలవరం సంగతి కానీ, లేదా ఉద్యోగ కల్పన కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ. ఒక మాట చెప్తానండి, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, భారతదేశం పేద దేశం కాదు, సంపన్న దేశం. నా రాష్ట్ర బడ్జెట్ 2,72,000 కోట్లు. లక్ష్మి గారు 2,72,000 కోట్లు. ఈ దేశ బడ్జెట్ ఎంత తెలుసా? 44 లక్షల కోట్లు ఫర్ యానం. 2,72,000 రెండు కలిపేటండి. పోనీ ఒకటి అలా సగం అనుకున్న 1,30,000 కోట్లు ఫర్ యానం. ఫర్ యానం అంటే దేశంలో సిరులున్నాయి. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావు లేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లుడు నోట్లో సెలవు ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశమున దరిద్రం ఎట్లొచ్చో నాయన. మీ టీవీ స్క్రోలింగ్ చూస్తున్నా, కల్తీ సారా దాగి 10 మంది అస్వస్థతకు గురయ్యారు, 6 ఆసుపత్రిలో ఉన్నారు. మన్యంలో డోలే పట్టుకుంటున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి రహదారి సంగతి చూశాడు. కోటా రైస్ బియ్యం అమ్ముకుంటున్నాం. ఎయిర్పోర్ట్ల ద్వారా, మన షిప్ యార్డుల ద్వారా. అంటే ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరంలో షిప్ యార్డులు ఎందుకు కట్టుకున్నామా మనం అంటే, కృష్ణదేవపట్నం కానీ, కాకినాడ కానీ, గంగవరం కానీ రేషన్ బియ్యం ఎగుమతి కోసం కట్టుకున్నాం. నేను ఒక మాట చెప్తాను మేడం ఈ సందర్భంగా, పాలిటిక్స్కి అంటే రాజకీయాలు ఎక్కువైపోయి ఎవరేమనుకుంటున్నారని కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తినకపోతే దొంగ అండి, తినకపోతే దొంగ అంటే అవినీతి చెయ్యకపోతే ఆడు దొంగోడు, చేసి దొర ఓకే. ఆ విధంగా అంటే తినకపోతే దొర, తింటే దొంగ. ఆ విధంగా అయిపోయిందండి పరిస్థితి. అంటే అవినీతిని వ్యవస్థీకృతం చేశారండి. ఏమంటే ఆర్జీబీ గారికి ఆ వ్యూహం సినిమాకి 2,10,00,000 రూపాయలంటండి. వ్యూస్కి 18 రూపాయలు ఇవ్వాల్సి వస్తే, నిన్న సంజయ్ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవగాహన తరగతులకి 1,52,00,000 అండి. అసలు ఎలా తినేస్తున్నారంటే, పందికొక్కులు కూడా కాస్త నిదానంగా తింటాయేమో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో పందికొక్కులు అంటే హీనంగా తిన్నారు. తిన్న తర్వాత కూడా మళ్ళీ సద్దరుగా రావుంటున్నారు తెలుసా, 2 ఏళ్ళలో మేము వస్తాం, పంజా విసురుతాం, మళ్ళీ మేము అరెస్టులు చేస్తాం. అసలు ఇసిరిందే పంజా 5 ఏళ్లలో. వాళ్ళు ఇసిరిన పంజాకే బాలకోట మెల్ల మీ కండువా వచ్చింది. అమరావతి రాజధాని ఉద్యమ పుస్తకాలు రాసుకుంటున్నాం. అందుకని కేంద్రం ఆదుకోవాలి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ సత్వర వేగంగా చూసుకోవాలి. అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు చట్టాన్ని అమలు జరపకపోతే, చూద్దాం చేద్దాం, ఒక 6 నెలలు అభివృద్ధి చేద్దాం, తర్వాత చూద్దాం చర్యలు తీసుకుందాం అని అనుకుంటే అది వ్యవస్థ బాగుపడదు. నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు నో అరెస్ట్, ఓన్లీ నోటీస్. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఓన్లీ అరెస్ట్, నో నోటీస్. ఎవరికి నోటీసులు ఇవ్వాలా వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా నోటీస్ ఇవ్వాలి, అడిగితే బస్తో పాటు ఎత్తుకుపోతామన్నారు. అలాగనే ఎత్తుకుపోయారు. జైల్లో ఇస్తాంలే అని దేవినేని ఉమా అందరికీ జైల్లోనే ఇచ్చేవాళ్ళు నోటీసులు. ఆ విధంగా చేశారు. రైట్ అండి. అంటే జరిగింది కరెక్టే మీరు అన్నట్టు. మళ్ళీ తవ్విన కొద్దిగా ఆ బాధలు బయటకు వస్తానే ఉంటాయి, అదేమీ అయిపోయేది కాదు. దీనికి పరిష్కారం ఏంటంటే డెవలప్మెంట్ ఒకటే, చేసి చూపించడం ఒకటే. ఒక కియాని మనం ఆనాడు ఎలా మాట్లాడుకుంటున్నామో, లేదంటే శ్రీ సిటీ కానీ ఇవన్నీ, ఇప్పుడు ఫార్మా సెజ్ మళ్ళీ వైజాగ్లో ఇంకొకటి రాబోతుంది. ఆనాడు కూడా ఫార్మా సెజ్ చేయడం వల్లే కదా కరోనాకి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా చేసినట్లు. ఇప్పుడు ఆవిడకి టీటీడీ బోర్డు చైర్మన్ గారు, టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు. ఆ గౌరవాన్ని మనం కాపాడుకోగలిగాం ప్రపంచానికి కరోనా ఇచ్చినందుకు. ఇప్పటికీ కూడా అమరావతి మీద ప్రపంచ బ్యాంకు నిధులు వద్దని ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తున్నారు, అజ్ఞాత ఉత్తరాలు రాస్తున్నారు. హైదరాబాద్ చెందిన ప్రొఫెసర్ హరగోపాల్, అంటే తెలంగాణ కావాలి అన్న హరగోపాల్ రాయలసీమకి వెళ్ళి అంతా అమరావతికి దోచి పెడతారని మాట్లాడుతున్నారు. నిన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ కలెక్టర్ శర్మ గారు చంద్రబాబు నాయుడు గారికే లేఖ రాశారు, ఒక ప్రాంతానికే మీరు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని. మేడం అంటే ఏంటి, ఏ జగన్మోహన్ రెడ్డి గారి హిడెన్ ఎజెండా ఉందో, అంటే 3 ప్రాంతాల మధ్య విభజన చేశానని, అది మళ్ళీ శ్రీకారం చుడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ప్రజలు ఒప్పుకోరేమో అండి. మీలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు స్టార్టింగ్ లో ఒకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట అన్నారు, అమరావతి దగ్గర వాచ్ డాగ్ లాగా ఉంటాను కాపాడుకోవడానికి అన్నారు. అమరావతి వామన పాదం
దాని జోలికి వస్తే నెత్తిన కాలు పెడుతుందన్న సంగతి సత్యమేలే కానీ ఈ కట్లపాముల్ని ఈ దుష్ప్రచారాన్ని మాత్రం కూడా కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ కంట్రోల్ వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు బాలకోటి గారు అన్నట్లుగా అరగోపాల్ గారి రూపంలోనా ఆకాశ రామన్నల రూపంలోనా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈసారి 10 ఏళ్ళు అయ్యింది, పక్కనున్న రాష్ట్రాలు ఎలా బాగుపడిపోతున్నాయి, నా రాష్ట్రం ఏంటి అన్న ఒక ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చింది అనిపిస్తుంది. లేకపోతే ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు మీకెందుకు వస్తాయి? ఈసారి ప్రజలు ఒప్పుకోరు. ఎక్కడైనా అడ్డు పడితే, ఎక్కడైనా అనవసరమైన రాద్ధాంతాలు జరిగితే ప్రజలు ఒప్పుకోరు, వాళ్ళే కర్రలు పట్టుకుంటారు, అందులో నో డౌట్. కానీ పని చేసే విషయంలో అంటే ఆ కర్రలు ఎందుకు పట్టుకుంటారంటే మీరు పని చేయడానికి అడ్డంకి కలిగే వాళ్ళని కొట్టడానికి, మీరు పని చేయడం అనేది మాత్రమే లక్ష్యం ఈరోజు. అయితే ఇది ఇంకా స్పీడ్ అందుకోవాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రజలు ఇవాళ అర్థం చేసుకున్నారు. గతంలో ఏంటంటే ఏదో వాళ్ళకు ఉన్నటువంటి కులాలు మతాలు ఆ రకంగా వెళ్లేదాని నుంచి ఇవాళ అర్థం చేసుకుంటారు. కులము మతము ఎంత మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో, మనం ఉన్నటువంటి మనం నివసించే ప్రాంతం కానీ ఆ నివసించే ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం కానీ మనకు ముఖ్యమనేది ఇవాళ అర్థమవుతుంది. అందుకని ఇందాకంది మన పిల్లలు ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే స్థితికి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళబోతుంది అంటుంది. అందుకని కేంద్రం పాత్రే అటు చేసి ఇటు మొత్తంగా కేంద్రం పాత్ర మీదే ఉంటుందండి. ఒక 5 ఏళ్లలో కలిసి ఉన్నప్పుడు కొంత చేశారు, ఆ తర్వాత 5 ఏళ్లలో వినాశనం జరుగుతుంటే ఏమీ చేయలేకపోయారు. అంటే చూస్తూ ఉన్నారు అంతే. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆ ముఖ్యమంత్రి అక్కడ ఉన్న నాయకుల ఇనిషియేషన్ బట్టే కేంద్రం చేస్తుంది. కానీ వాళ్ళగా వాళ్ళు దిగి నీ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ఎవరికి చెప్పరు. ఎవరి అవసరం వాళ్ళది, ఎవరి రాజకీయం వాళ్ళది కూడా కావచ్చు. దట్టు మరి ఆ 5 ఏళ్లలో మేము చాలానే చేస్తున్నాము అని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం వల్ల మాట్లాడలేదో ఏమో కేంద్రం. ఇప్పుడు పూర్తి స్థాయిగా మనసు పెట్టి పనిచేసే ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయా కేంద్రం నుంచి? చెయ్యాలి మేడం. ఫెడరల్ సిస్టమ్ రాజ్యాంగం. అదేదో కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు సొంతమో లేదంటే ఇంకో నడ్డా గారు సొంతమో నిర్మలా సీతారామన్ సొంతం కాదు కదా, ఆమె సంపాదించిన డబ్బులు కదా మనం ఇమ్మనేది. ఇప్పుడు కూడా మన ఓటర్ ఉంది కదా, మనం కట్టే జిఎస్టీ దగ్గర నుంచి మనం కట్టే ప్రతి ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళే ట్యాక్స్ ఇంకా పెరిగినాయిగా ఇప్పుడు జిఎస్టీలు. వాళ్ళేం నిర్మలా సీతారామన్ సంపాదించే మనకి పంపించట్లేదు, మోడీ గారు సంపాదించే మనకి ఎవరు. ఖచ్చితంగా మనకు రావాల్సిందే మనకి ఇమ్మని మనం అడుగుతాం ఎప్పుడు కూడా. అదే వాళ్ళ విజాది ఇక్కడ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ఏదో మా ఎక్కువ వచ్చినట్టుగా మాకు నచ్చినట్టుగా చేస్తామంటే కుదరదు కదా. గతంలో జరిగింది. అందుకని అంటుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవాళ ప్రజలకు అర్థమైంది, ప్రజలే చిన్నపడతారు అవసరమైతే. ఇదివరకు మేమేదైనా ఒక కాజు కోసం రోడ్డు మీదకి వస్తే కొంతమంది ప్రజలు ఇప్పుడు రాజకీయ పరంగా కానీ లేదంటే ఒక యూనియన్ పరంగా కానీ రోడ్డు మీదకి వచ్చి దేనికోసం ప్రజల కోసమే వస్తారు, ఎవరు సొంతం కోసం ఎవరు రారు. అలాంటప్పుడు ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉండేది, మీకు పని పాటలేదు అన్నట్టుగా చూసేవాడు. కానీ ఇవాళ అట్లా లేదు వాతావరణం. ఇవాళ ఏదైనా ఒక ప్రజలకు అవసరమైనటువంటి ఒక కాసు కోసం రోడ్డు మీదకి వస్తే ప్రజలు కూడా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ. సో అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ ప్రజలు. ఎస్, మనం అంటే ఏదో ఓటేసేసి వెళ్ళిపోవటం కాదు. ఓటేసేటప్పుడు ఎంత బాధ్యత ఉందో ఇవాళ ప్రభుత్వంలో నడిపించేటప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అనేది మనం వాచ్ చేయాలనే ఒక ఆలోచన అనేది వాళ్ళ ప్రజల్లో కలుగుతుంది. వాళ్ళ అది 2% 3% ఉన్నా చాలు, మొత్తం 98% ఉండాల్సిన అవసరం లే. 2-3% పీపుల్ లో కనుక అసలు ఏం చేస్తున్నారంటే మనం ఓట్లు వేసాము, మనం ఓటేసిన దానికి వీళ్ళు జవాబుదారితనంగా ఉన్నారని లేదని కనుక వాచ్ చేస్తూ మొదలు పెడితే ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పట్టుకుని రాజకీయ నాయకులు పనిచేస్తారు. ఎట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు ఎప్పుడైతే పని చేయాలనుకుంటారో వాళ్ళు డెవలప్ చేయాలనుకుంటారు. నాకు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి మళ్ళీ నేను ఇంకోసారి వాళ్ళ దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళాలంటే ఖచ్చితంగా నా కాన్ఫిడెన్స్ నేను ఏదో అభివృద్ధి చేయాలి అనేది ఆ రాజకీయ నాయకుడికి వస్తుంది. ఇందాక బాలకోటి గారు చెప్పినట్టుగా దోచుకుంటమే అనేది పరమావధిగా పెట్టుకోకుండా దోచుకునేది పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రజల కోసం చేయాలి, రాష్ట్రం కోసం చేయాలని ఆలోచన వస్తుంది. ఎందుకంటే డబ్బు అనేది ఎంత అవసరం మనిషికి అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కొంత సంపాదించిన తర్వాత వాళ్ళకు కూడా తెలుస్తుంది, అదే మనం తప్పు చేస్తున్నామేమో అనే భావన ఈ అడ్డదారం దొక్కుతూ సంపాదించే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. రిలైజ్ అయ్యాక తప్ప మనిషి వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బులు అనేది తినలేడు కదా, దాంతో ఏదో కొనుక్కొని తినాలి. ఖచ్చితంగా ఇలా 100 కోట్లు కొట్టేసాను. ఒకసారి చూడండి, మీరు షుగర్ వేసుకుని టీ తాగలేరు వీళ్ళు. ఈ 100,000 కోట్లు కొట్టేసినా మనం రోజు పేపర్లో చూసేవాళ్ళని షుగర్ వేసుకుని టీ తాగమని అంటాళ్ళని. వాళ్ళ దౌర్భాగ్యం అది. ఒక స్వీట్ తినలేరు, షుగర్ తో టీ తాగలేరు. ఏం చేసుకుంటారని డబ్బులు. అందుకే ఖచ్చితంగా ఏదో ఒక రోజున వాళ్ళ రియలైజేషన్ వస్తుంది. ఆ వచ్చిన రోజున ఖచ్చితంగా డెవలప్ వెళ్తుంది. ఇవాళ అదే చెప్తున్నాం మళ్ళా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ధోనీలు కట్టుకునేదాన్ని చూసి ఇంత మరి మేమైతే ఏదో మా బాధ్యత అనుకుంటున్నది మేము గొప్ప ఫీల్ అవ్వట్లేదు. కానీ ఒక బాధ్యతగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలో కానీ ఆ మన్యంలోకి వెళ్ళి ఇవాళ ఆ ధోనీలు అనేది ఉండకూడదు.
నేను ఎప్పుడు చెప్తాను 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిందని మనం పెద్ద గొప్పగా సంబరాలు చేసుకుంటాం చెప్తే ఇవాళకి కూడా డోలీలు వేసుకునే పరిస్థితి కానీ లేదంటే ఒక వైద్యం అందనటువంటి పరిస్థితి కానీ ఇంకా చూస్తున్నాం. నిన్న మన వాజ్పేయి గారి యొక్క శత జయంతి జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పారండి పార్లమెంట్ లో, ప్రజలకి అవసరమైనది ఏంటి? వైద్యం ఇవ్వండి, ప్రజలకు అవసరమైనటువంటి విద్యను అందించండి, ప్రజలకు అవసరమైనటువంటి న్యాయాన్ని ఫ్రీగా ఇవ్వండి. ఈ మూడే మీరు ఫ్రీగా ఇవ్వండి ప్రజలకి. అంతకు మించి ఫ్రీగా ఇవ్వవద్దు. గతంలో చూసాం ఇది ఫ్రీ అది ఫ్రీ అన్ని ఫ్రీనే. పాప ఆయన కనుక వచ్చినట్టు ఇంట్లో వంట మనుషులు కూడా పెట్టేవాడు. 50 ఏళ్లకు వాలంటీర్ పెట్టినట్టుగా వంట మనుషులు కూడా పెట్టేవాడు తెలియదు కానీ క్లియర్గా చెప్పాడు అంత పెద్ద మనిషి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలకు మీరు ఫ్రీగా ఇవ్వాల్సింది ఏంటంటే వైద్యం ఇవ్వండి, విద్య ఇవ్వండి, ఎట్ ద సేమ్ టైం మంచిగా న్యాయం అందించండి అని చెప్పాడు. చెప్తే ఈ రకంగా ప్రతిదీ ఫ్రీ ఇచ్చేసి అవసరమైన జోలికి పోకుండా ఉండాల. ఇవాళ ఆరోగ్యశ్రీ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు ఇవ్వాలండి మీరు? ఆరోగ్యశ్రీ అనేది కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు హాస్పిటల్ కట్టించండి. అక్కడ డాక్టర్ గారికి 2 లక్షలు ఖర్చు 4 లక్షలు జీతం ఇవ్వండి. ఆ ప్రాంతానికి వెళ్తారు ఆయన. ఇప్పుడు అలాంటి ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి మీరు కొంచెం ఇన్సెన్సివ్ ఇవ్వండి. వాళ్ళకి అక్కడికి వెళ్ళి వాళ్ళు అందరికీ దూరంగా ఉండాలి కాబట్టి మీరు ₹1 కాకపోతే ₹4 ఎక్స్ట్రా ఇవ్వండి, వాళ్ళు పనిచేస్తారు. ఇలాంటివన్నీ మనం చేసేసి మనం ఇన్ని లక్షల కోట్లు ఇందాక బాలకోటి గారు చెప్పినట్టుగా ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ పెట్టుకుని ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ మొత్తం చదువుతారా? అదంతా ఎండిపోతుంది. ఎవరికి తెలియట్లా. అల్లావుద్దీన్ అధిపతి చెప్పమంటారా? ఆ టైప్ లో అయిపోతుంది. మీరు అన్నట్టు ఫ్రీలు తగ్గించి పనులు ఇవ్వాలంటే డెవలప్మెంట్ జరగాలి. చేయాల్సిన పని చేయాలి మేడం. డెవలప్మెంట్ అంటే అదే కదా. మంచి రోడ్డు వేస్తే రేపు ఎవడో కూడా కంపెనీ పెడతానికి వస్తాడు. రోడ్డు లేకుండా ఇక్కడ గవర్నమెంట్ ఎవరు వస్తారు? రోడ్డు లేకుండా కంపెనీ పెట్టారు కదా. ఇవాళ బీపీసీఎల్ గారు వచ్చినట్టు కూడా నమ్మకం. వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో మంచి పరిపాలన చేస్తున్నారు, మంచిగా దృష్టి పెట్టారు, ఖచ్చితంగా మనం వెళ్ళొచ్చు, ఎంత మనకు కూడా భవిష్యత్తు ఉంటుందని ఒక ఆలోచనలో వస్తున్నాడు. అందుకని అడ్డుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళని ఎట్లా నిలువరించుకుంటూ వెళ్తారు? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు అడ్డుకునే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఏదో ఒకటి చేయాలని ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు అంటుంటారు. కానీ అట్ ద సేమ్ టైం మేము ప్రజలకు తెలుస్తున్నట్టు చేస్తున్నాం కదా పారదర్శకంగా. ఇక్కడేదో మేము ముసిగా చేయట్లా. పారదర్శకంగా మనం ఎప్పుడైతే వెళ్తామో ప్రజలకు అర్థమవుతుందో అప్పుడు ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు కూడా అప్రిషియేట్ చేయాలని చెప్తే వాడు వచ్చి ఏమి జరగట్లేదు అంటే కుదరదు. నాకు నిన్న నేను వాజ్పేయి గారి దగ్గర ఆవిష్కరణ కలిసి అక్కడ మీడియా వాళ్ళ మరాండ వచ్చి రేపు ఇప్పుడు 27 నుంచి చెప్పలేదు పోరుబాట కడుతున్నారు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. దాని మీద ఏం చెప్తారు? దేనికి పోరుబాటు అంటే ఏదో ఎలక్ట్రిసిటీ గురించి అట. ఎలక్ట్రిసిటీ గురించి ఏం పోరుబాటు చేస్తారండి వాళ్ళు? అరే నిన్నటి దాకా చూసాం కదా మనం. సెక్కితో ఒప్పందం ఏ రకంగా చేసుకున్నారో, ఏ రకంగా అమెరికాలో ఏళ్ళ మీద కేసు బుక్ అని చూసాం కదా. ఇలాంటి దుర్మార్గాలన్నీ చేసినటువంటి వ్యక్తులు ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చారో రాలేరు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు. అందుకని ఇదే చెప్పాను, 27 అని అంటారు కానీ ఎవరు రారా బాబు, వాళ్ళు వచ్చే ప్రజలు ఉమ్మేస్తారు, మేము అవసరం లేదు, ప్రజలు ఉమ్మేస్తారని చెప్పాను. అదేవిధంగా ఇవాళ మనం మంచి చేస్తే ఏ రాజకీయ నాయకుడైనా వచ్చిన తర్వాత మంచి చేసుకుంటూ పోతే ప్రజలు బ్రహ్మరథం కడతారు. కానీ ఈయన ఏదో కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటే, క్లియర్ గా చెప్తున్నాను, 100 కోట్లు సంపాదించుకుంటే ఇవాళ ప్రజలు అదే ఏలుతో మళ్ళా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ఏం చేయాలో పని చేసి చూపిస్తారు. ఇవాళ జరుగుతుంది కూడా. అందుకని నేను ఒకటే కోరుతున్నాను, రాజకీయంలోకి వచ్చినటువంటి నాతో పాటు ఉన్నటువంటి ఎవరైనా సరే మనం రాజకీయాల్లోకి సేవ చేద్దామని ఒక ఆలోచించి వచ్చినప్పుడు సేవ అనే మార్గాన్ని ఎంచుకోండి. అంతేగాని మనం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసుకుందామంటే ఖచ్చితంగా భూమి ర్యాంక్ అవుతుంది, తిరిగి వస్తుంది, ప్రజలు చూస్తారు. ఎక్కడికి పదే పదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాడర్ కి అదే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. అంటే కొంచెం నిబద్ధతతో పనిచేద్దాం, మనసు పెట్టి పనిచేద్దాం. ఏం లేదండి, ఇవాళ రాజకీయాలంటే డబ్బే అయిపోయిందండి. ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఎలక్షన్ రోజున 500కి 1000 రూపాయలు కాసి పెడుతున్నారో ఇక్కడ జరుగుతుంది. మీరు అది తీసేసి స్వచ్ఛంగా ఒక మంచి వాడికి ఏంటి ఓటు, ఖచ్చితంగా రాష్ట్రం ఏ రకంగా ఉండాలి, ఆ రకంగా ఎందుకంటే మనకు అంత సంపద ఉందండి. ఆ సంపదని మీకోసమే పెట్టేది రాజకీయ నాయకులు. మీరు ఓట్ల టైంలో మీరు 500 తీసుకున్న కారణంతో ఇది అది బూసి చూపించి సినిమాలు అడిగినట్టుగా మీరు ఊరికి ఓటే వచ్చారా అనే సందాన్ని వాళ్ళ తయారయ్యి జవాబుదారితనం లేకుండా పోతుంది. కానీ ప్రజలు కనుక మీరు మంచివాడిని అనుకుంటే ఖచ్చితంగా ఈ సంపద మీకే చెందాలి. ఇవాళ ఇసుక తెస్తున్నామంటే కొన్ని కోట్లు, కొండలు కొట్టేస్తున్నాం కొన్ని వేల కోట్లు. ఈ సంపద అంతా ఎక్కడికి వెళ్ళాలి? ఆ ప్రాంతానికి అభివృద్ధికి వెళ్ళాలి. మరి నినాదం అదే, ఏ ప్రాంతంలో సంపత్తో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ కనుక వెళ్తే ప్రకృతి మనకి ఇచ్చిందండి వరం. ప్రకృతి ఏమి దేవుడేమి ఇవ్వకుండా పోలా, ఏ ప్రాంతానికి ఏది పోలా అది ఇచ్చాడు. దాన్ని మనం సక్రమంగా ఉపయోగిస్తే ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెంది ప్రాంతం నుంచి ప్రాంతం నుంచి తీసుకొని పెట్టవలసిన అవసరం లే. సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు రాజధాని. సెల్ఫ్ సస్టైన్డ్ రాజధానికి మన పని మనం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఖచ్చితంగా వెళ్ళిపోయింది. మీరు స్టార్టింగ్ లో అన్నట్లు ఆ బలం అనేది రాష్ట్రానికి ఉంది. ఆ వాడుకోవడం మీద, చిత్తశుద్ధి మీద, నా రాష్ట్రం అని పనిచేసే తీరు మీద ఉండాలి. అజయ్ గారు, ఇప్పుడు
ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్స్ కానివ్వండి, లేదంటే 1800 ఎకరాల్లో విశాఖ దగ్గర నక్కపల్లి దగ్గర రాబోతున్న ఫార్మా సెజ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు రైల్వే స్పెషల్ జోన్ ఏదైతే విశాఖకి మొన్న శాంక్షన్ చేశారో దానికి ప్రధాని గారు కూడా రాబోతున్న ఈ కార్యక్రమాలు కానీ అంటే మళ్ళీ ట్రాక్ ఎక్కినట్లుగా మళ్ళీ మనం ఒక శంకుస్థాపనల గురించి కొన్ని ప్రారంభోత్సవాల గురించి మాట్లాడుకుంటున్న దీనికి కారణమైనవి. అంటే ఇదంతా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతంలో ఏమొస్తుంది, దానివల్ల జరిగే మంచి ఏంటి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఏమొస్తాయి, లేదంటే దానికి తగ్గ ఆ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు మేబీ అంటే ఫార్మా అంటే కనుక ఫార్మాలో ఉన్నవాళ్ళు, రైల్వే రిలేటెడ్ జాబ్స్, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ నిజంగా శుభపరిణామం. మరి దీంతో మీ ఉద్యోగాల కల్పన మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా కాస్త డిలే అవుతున్నట్టుంది. వీటన్నింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు? లక్ష్మి గారు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువా అని చదివాం ఆ రోజు పేపర్లలో కానీ మీడియా ముఖంగా కానీ. ప్రజలందరికీ కూడా ఈ రోజు మా ప్రాంతానికి ఒక పరిశ్రమ వస్తుందంట, మా ప్రాంతానికి ఒక పెట్టుబడిదారుడు వస్తున్నాడంట, మా ప్రాంతాల్లో వస్తున్నాయి కాబట్టి మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆ రోజు చదువుకున్నాం. కానీ 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగిందంటే మన ప్రాంతంలో ఉన్న పరిశ్రమ పక్క రాష్ట్రానికి పారిపోతుందంట, మన ప్రాంతంలో ఉన్న పరిశ్రమ మూతబడిపోతుందంట, మన ప్రాంత పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు తీసి పక్కన పెడేశారంట. ఇవి చదువుకున్నాం. కానీ ఈ రోజు ఈ 6 నెలల మాసంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పరిపాలనలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్ళీ పరిశ్రమలు చూస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడిదారులు వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలకి, కొంతమంది పెట్టుబడిదారులకి ఇక్కడి నుంచి వీళ్ళు ఒక డేంజర్ మెసేజెస్ పంపిస్తున్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముంపు ప్రాంతం, ఇక్కడ మీరు పరిశ్రమలు పెట్టుబడులు పెట్టకండి, ఇక్కడంతా అవినీతి జరుగుతుంది, ఇక్కడంతా కూడా పెద్ద డొల్ల తప్ప ఏమీ లేదు అని వీళ్ళు మళ్ళీ ఒక రాంగ్ మెసేజెస్, ఒక డేంజర్ మెసేజెస్ మళ్ళీ ఏదైతే పారిశ్రామికవేత్తలు ధైర్యం చేసి 4 అడుగులు ముందుకు వేస్తున్నారో వాళ్ళని 40 అడుగులు వెనక్కి తోసేలాగా వీళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మీరు అన్నారు లక్ష్మి గారు, ఏ ప్రజలైతే ఈ రోజు ఒక పైశాచిక ప్రభుత్వం మాకొద్దు, ఈరోజు మమ్మల్ని మా పిల్లల్ని కాపాడుకునే ప్రభుత్వాలు మాకు కావాలా, మా ప్రాంతాలు అద్భుతంగా తీర్చిదిద్దబడే ప్రభుత్వాలు మాకు కావాలా అని అటువంటి ఒక ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు గెలిపించుకున్నారు. ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంటే ఆ మంచిని అడ్డుకునే ప్రతి ఒక్కరిని కూడా మేమే కర్రలిచ్చుకొని కొడతాం అని మీరు ఏదైతే ఇందాక కోట్ చేశారో అదైతే వాస్తవం. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు చూడండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ ఫిక్స్ చేశాడు రేపొద్దున ఎమ్మెల్యేలకి. ఈ సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తూ ఏ ఒక్క ప్రజానికమైనా సరే సోషల్ మీడియా వేదిక ద్వారా మా ప్రాంతంలో ఇంకా రోడ్లు గుంతలు పడే ఉన్నాయి, ఈ పరిస్థితి మారదా అని ఎవరైనా ఒక పోస్ట్ పెడితే మాత్రం ఆ ఎమ్మెల్యే పైన సీరియస్ గా నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అటువంటిది లేకుండా చూసుకోండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు పరుగులు పెట్టిస్తున్నాడు. కానీ 19 నుంచి 24 మధ్య చూసామా లక్ష్మి గారు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మోకాళ్ళ లోతు గుంటలు పడే రోడ్లు. 1కి 100 సార్లు చెప్పాం లోకల్ ఉన్న ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రికి 100 సార్లు విన్నవించుకున్నామయా, కనీసం నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేత కాకపోయినా, నిర్మాణాలు చేత కాకపోయినా సరే కనీసం గుంటల పడ్డ రోడ్లలో కొంచెం మట్టి వేయవయా అని అడిగాం. ఆ రోజు అది కూడా లేదు కదా. కానీ ఈ రోజు గుంటల పడ్డ రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి, మళ్ళీ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు ఎక్కడి వరకు అయితే నిర్మాణం జరిగి ఆగిపోయిందో మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే నిర్మాణాలు ఆగిపోయినాయో అక్కడి నుంచే మళ్ళీ ఈ రోజు మొదలైనాయి పనులు, అక్కడి నుంచే ముందుకు వెళ్తున్నాయి పనులు. ఇందాక పెద్దల వెంకటేశ్వర గారు ఒక మాటలు చెప్పారు లక్ష్మి గారు, ఈ రోజు కూడా మనం జిఎస్టీలు కడుతున్నాం, స్టేట్ జిఎస్టీలు అని, సెంట్రల్ జిఎస్టీలు అని, ప్రతి దానికి ఈ రోజు పిన్నీస్ దగ్గర నుంచి సబ్బు వరకు, బ్రష్ దగ్గర నుంచి టూత్ పేస్ట్ వరకు ఏది కొన్నా సరే జిఎస్టీ కడుతున్నాం. కానీ ఇన్ని కడుతున్నా సరే కూడా ఇంకా మనం రాష్ట్రాలు అప్పులు పాలై కూర్చుంటున్నాం. ఈ రోజు ఇవ్వాల్సింది వాస్తవానికి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు ఇవ్వాల్సింది ఉచితాలు కాదు మ్యామ్, ఇవ్వాల్సిన ఉచితాలు కేవలం 3 మాత్రమే, వైద్య, విద్య, న్యాయం. ఈ 3 ఇస్తే ఇంకెవ్వరు కూడా చేతులు చాపరు. మాకు నెలకి ఇంత వేయండి అని చేతులు చాపరు, మాకు తినడానికి ఇంత వేయండి అని చేతులు చాపరు, మాకు బ్రతకడానికి ఇంత వేయండి అని చేతులు చాపరు. మనం కూడా పథకాలు అన్ని కన్నా ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం వైద్యాన్ని, విద్యాన్ని, న్యాయాన్ని, ఈ 3 ఏ రోజైతే ప్రజలకు ఉచితంగా అదే ప్రభుత్వం అన్నా కానివ్వండి, నాట్ ఓన్లీ కూటమి ప్రభుత్వం, నాట్ ఓన్లీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అన్నా కానీ ఈ రోజు టెక్నాలజీ పెరుగుతున్న తరుణం మ్యామ్, అప్గ్రేడ్ అవుతున్నాం.
గంటలో జరగాల్సిన పని కేవలం నిమిషంలో చేయగలుగుతున్న తరుణం ఇది. ఇటువంటి మూమెంట్ లో కూడా ఇంకా కూడా మనం రెండు చేతులు జాపి అయా మీ ప్రభుత్వాలు వస్తే మాకు పథకాలు ఇవ్వండి, లేకుంటే ఓటుకు ఒక 500-1000 రూపాయల డబ్బులు ఇస్తే మీకు వచ్చి ఓట్లు వేస్తాం, లేకుంటే ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే మేము వచ్చి ఓట్లు వేస్తాం అనే పద్ధతి మారిపోవాలా. ఈ పద్ధతులు మారాలి అంటే ఈ రోజు విద్య ఉచితంగా రావాలా, వైద్యం ఉచితంగా అందాలా, న్యాయం ఉచితంగా అందితే ఇవన్నీ మారిపోతాయి. ఇన్ని అప్పులు రాష్ట్రానికి అవ్వం మేము. ఈ రోజు కూడా ఇన్ని అప్పులు, ఎందుకంటే మనం ఒక పక్క డెవలప్మెంట్ కోసం ఈ రోజు మనం డబ్బులు చూసుకోవాలా, రోడ్ల నిర్మాణం వేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఈ రోజు ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా సరే మనకి డబ్బులు కావాలా. కానీ ఒక పక్క డెవలప్మెంట్ తో పాటు మళ్ళీ మనం సంక్షేమ పథకాలకు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్ కి ఇంత డబ్బులు పెడితే సంక్షేమ పథకాలకు ఇంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే ఇన్ని ఉచితాలు లేకుండా కేవలం 3 ఉచితాలు ఇస్తే మనం ఓన్లీ డెవలప్మెంట్ మాత్రమే కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది తప్ప ఇన్ని పథకాలకి మనం ఇంత అప్పుల కుప్పలుగా ఇంత అప్పుల విధంగా మారాల్సిన అవసరం కూడా లేదు. లక్ష్మి గారు, దీని మీద రాజ్యాంగంలోనే చాలా మార్పులు రావాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మనం ఫ్రీ అనగానే ప్రజల్లో వచ్చే స్పందన చూసి రాష్ట్ర పార్టీలు కూడా ఆ ఫ్రీలు పెంచుకుంటా ఉంటాయి. వాళ్ళు ఒక్క ఫ్రీ ఇస్తే వీళ్ళు 2 ఫ్రీలు అట్లా. ఇప్పుడు కాదలక్ష్మి గారు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు కూడా ఉచితాల కోసం కష్టపడుతున్నాం. ఇది ఆ సందర్భం కాదు కానీ అంటే ఈ ఫ్రీలు ఒక లిమిటేషన్ ఉండాలి ఆ వర్గాలకి. నేను చూస్తున్నాను కొంతమందికి పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసు, 62 ఏళ్ల వాళ్ళకి నెల్లి పెన్షన్ ఇస్తూ ఉంటే చూస్తుంటే నిజంగా అంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఏ వయసులో అయినా సరే. చేయని వాళ్ళకి ఈ 60 years డెడ్ లైన్ అని పెట్టడం, ఒకప్పుడు పిల్లల్ని చూసిన పిల్లలు తల్లిదండ్రులను చూసిన విధానం ఇప్పుడు చూస్తున్న విధానంలో వచ్చిన మార్పులు చాలా ఉన్నాయిలేండి. సో ఆ బర్డెన్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా ఒకటి. రెండవది జిఎస్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఇప్పుడు మొన్నేమో జిఎస్టీలు భయంకరంగా పెంచేశారు. పాప్కార్న్ దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్ కారు, ఫస్ట్ హ్యాండ్ కారు అయితే ఎంత అంటే పాప్కార్న్ దగ్గర నుంచి కారు వరకు జిఎస్టీల రేటు కూడా పెరిగింది. ఇన్ని కష్టాల మధ్య ఆంధ్రప్రదేశ్ సస్టైనిటీ ఎలా ముందుకెళ్తుంది అంటే లక్ష్మి గారు, అంటే సంక్షేమ పథకాలు అంటే పెన్షన్లు కానీ లేదా ఇతరత్ర అమ్మఒడి కానీ లేదంటే తల్లి దీవెన కానీ ఇలాంటి సంక్షేమ పథకాల మూలాన రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది అంటారా మీరు? రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం కాదు, అది సరైన రీతిలో సరైన వాళ్ళకి అందే విధంగా వెళుతుందా, దీన్ని ఎలా తీసుకువెళ్ళాలి? ఒక మాట ఏంటంటే మార్పులు చేర్పులు అవసరం లేదు. లక్ష్మి గారు, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు. దేశం అంటే అందరం మనుషులు కాదు. ఇప్పుడు మోడీ గారు బాలకోట ఒకటి కాదు, లక్ష్మి గారు ఎంతో డబ్బున్న బడా పారిశ్రామికవేత్త ఒకటి కాదు. దేశం ప్రజలు అంటే పీడిత తాడిత ప్రజలు. అంటే సమాజం అసమానంగా ఉంది. 5 ఏళ్ళు సమానంగా లేనట్టుగా కిందోడు ఉన్నాడు, పైనోడు ఉన్నాడు, బతకలేని ఉన్నాడు, బతకగలిగినోడు ఉన్నాడు. మనం అర్హులకే ఇస్తున్నాం. ఏ వృద్ధుడైతే కనీసం మందులు కొనుక్కోవటానికి కూడా బాధపడుతున్నాడో ఆ వృద్ధుడికే ఇస్తున్నాం. ఏ నిరుపేదకైతే బడికి వెళ్ళటానికి డబ్బులు కావాలో లేకపోతే పొలం పనికి పోతాడో ఆ పేదకే ఇస్తున్నాం. ఇది సంక్షేమ పథకాలు. ఇది మనం పెట్టింది కూడా కాదు, అనాదిగా ప్రభుత్వాల్లో వస్తున్నదే. కాకపోతే రాను రాను వాళ్ళ సంఖ్య పెరగవచ్చు. దీని పరిష్కారం కూడా చెప్పానా, ఈ రోజున కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్ల కింద జరిగిన దోపిడీ మీద రికవరీ చట్టాలు తెస్తే ఆ రికవరీ డబ్బులు చాలా వస్తాయి మేడం. ఈ విషయం మీకు తెలుసా మేడం? మీకు మాట చెప్తాను. 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం వాళ్ళు కలిపి 859 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఒక సాక్షి పేపర్కే 43% 371 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాడు. ఇందులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లేదు, TV5 లేదు, మహాన్యూస్ మీరు కూడా లేరు. ఒక్క యాడ్ ఇవ్వలేదు మేడం మీకు 5 ఏళ్ళు. మాకు అసలు జీరో, మహాన్యూస్ జీరో, ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు మీకు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, మీరు మహాన్యూస్ చూడమాకండి, ఈటీవీ చూడమాకండి, ఆంధ్రజ్యోతి చూడమాకండి, చూడండి, ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి. దీని మీద మీరు రికవరీ చట్టం ఇది తీసుకురాదు కూటమి ప్రభుత్వం. తప్పేగా ఇది. ఇప్పుడు ఇతని మీద కేసు కూడా అయింది కదా. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా పనిచేసిన తుమ్మా విజయ్ భాస్కర్ రెడ్డి మీద కేసు అయ్యిందిగా. సెప్టెంబర్లో అయింది కేసు, డిసెంబర్లో ఉన్నాం. ఎందుకు అరెస్ట్ చెయ్యవు, రికవరీ ఎందుకు పెట్టు, ఆర్జీవీ దగ్గర 2 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకురావు,
నీ ఎగ్గు పప్పులకి నీ పెన్షన్కి రికవరీ తీసుకురండి, దోచిన డబ్బులకి రికవరీ చట్టాలు తీసుకురండి. నేను అడుగుతాను లక్ష్మి గారు, ఒక బంగారం గొలుసు తీసుకుంటే పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెడుతున్నారు కదా, వీడు దొంగ అని. ఓ పర్సు దొంగిలిస్తే రైల్వే స్టేషన్లో పెడుతున్నారు కదా, పెట్టండి ఎలా ఫోటోలు కూడా బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో. వీళ్ళు ఉద్యోగ దొంగలో, వీళ్ళు రాజకీయ దొంగలో సిగ్గుపడతారండి. మరి గనుల వెంకటరెడ్డి 3,550 కోట్ల రూపాయలు ఇసుకలో దోచాడని ఏసీబీ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు 44,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ జరిగింది. ఎస్బీఐ కేసులు, అవు ఈడీ కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి రైల్వే స్టేషన్లో ఎందుకు పెట్టకూడదు నేను అడుగుతున్నా. ఈయన సిబిఐ కేసులో దొంగ తిన్నాడు, ఎందుకు పెట్టకూడదు మేడం? ఒక పర్సుగా పెడుతున్నావు కదా నువ్వు. అవును, కరెక్టే. ఎందుకు పెట్టకూడదు? అప్పుడు కదా మరి ఉండేది. పోయి రికవరీ చేయండి. ఈ రోజున రేషన్ బియ్యం 1,31,00,000 టన్నులు. ఏం మాట్లాడుతున్నారు దూరంపొడి? ఏం బిక్కుంటారో బిక్కోమంటున్నాడు. పేర్ని నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు? సజ్జల గారు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు జమినే వస్తుంది, మేము వస్తాం, జాయింట్గా అందరినీ లోపలేస్తాం, సప్త సముద్రాలు దాడుతాం. అమరావతి మీద లేఖలు రాపిస్తున్నారు. మరి మీకు కుండలో నీళ్ళు ఆపుతారా మీరు లక్ష్మి గారు? చిల్లుకుండలో నీళ్ళు మీరు పట్టగలరా? జల్లెండా దాచగలరా? సంపద అంతా కూడా అడవి కాసిన వెంటనేలాగా తినేస్తుంటే వీళ్ళు ఇంకా అభివృద్ధి ఎక్కడండి? కేంద్రం ఇస్తుంది 10,000 కోట్ల రూపాయలు. నువ్వు తినేదంతా, నువ్వు పెట్టేదంతా. ఆ పోలవరం ఎప్పుడవుతుంది మేడం? ఎంతకాలం కళ్ళు కాయలు కాసేలా చూడాలా? అవుతుందిలేండి. ఎప్పుడు 27కి పెట్టుకున్నారు కదా టార్గెట్. జాతీయ ప్రాజెక్ట్ అది, రాష్ట్ర ప్రాజెక్టు కూడా కాదు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోయి పోలవరం గురించి మాట్లాడాల్సి వస్తుంది. అవును, అందుకని ఈ దోపిడీ మీద కూడా కొత్త చట్టాలు తీసుకురావాలి. వెంకటేశ్వరరావు గారు, నిజంగా ఈ రికవరీ అనేది ఎందుకు తీసుకోవట్లేదు? ఓ చట్టం చేసుకుంటే మంచిది కదా. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ అక్రమాలు ఇవన్నీ చూస్తుంటే జేబు దొంగలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము మంచివాళ్ళం అన్న ఫీలింగ్లో ఉన్నారు. మనకి రాజ్యాంగం కొన్ని పొందుపరిచారు, ఆ రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే మనం కొత్త చట్టాలు పెట్టుకోవట్లేదు. దానికే కాదు, అన్నిటికీ ఫ్రీబీస్ కానివ్వండి, వీటికి కానివ్వండి, అన్నిటికీ కొత్త చట్టాలు రావాలి. అదే ఏంటంటే బాలకోట గారికి ఆవేదన ఉంది, కరెక్టే, కానీ వస్తుంది విధానంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆల్రెడీ నేను చూసాం, జీవీ రెడ్డి గారికి ఇచ్చిన కార్పొరేషన్ అంటే ఫైబర్ నెట్ లో 480 మందిని తీసేసేయటమే కాకుండా ఆర్జీవీ గారిని నోటీస్ ఇచ్చారు, వెంటనే రికవరీ చేయమని. వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు, రికవరీకి వెళ్తారు ఖచ్చితంగా 1 by 1. ఎందుకంటే మనం అన్నట్టుగా సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ జరగాలంటే చూస్తున్నాం కదా, జమిలీ కోసం ఎంత తిప్పలు పడుతున్నారో. అట్లా ఒక చట్టాన్ని సవరణ చేయాలంటే కొన్ని మనకి హడ్డిల్స్ ఉంటాయి. ఆ హడ్డిల్ని దాటి ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్కడా కూడా వీళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రికవరీ అయితే జరుగుతుంది. బాలకోట గారు రికవరీ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఫైబర్ నెట్ దగ్గర అయితే దాన్ని మనం చూస్తున్నాం, రికవరీగానే చూడొచ్చు. నిజంగా జీవీ రెడ్డి గారు ఇక కర్ర పట్టుకొని తిరుగుతున్నారు లిటరల్లీ. ఆ డిజిటల్ కార్పొరేషన్ కానీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఏ రకంగా వెళ్ళాయో ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. మేము కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఏ రకంగా అయితే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రికవర్ చేయాలని ఒక ఆలోచన ఉంది. సరే, వెంటనే అరెస్టులో గిరిస్టులు అన్నట్టుగా బాలకోట గారు అన్నట్టుగా అరెస్టులు అంటే జరుగుతాయి. వాళ్ళకి మాత్రం తేడా ఉండాలి కదండి. వాళ్ళు జనరల్ గా పోలీసు ఏం చేస్తారంటే ఆయన కంప్లైంట్ మీద ముద్దాన్ని కూర్చోబెడతారు. బట్ వేరే ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ కూడా సీనియర్ ఆఫీసర్ అన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? చట్టం ముందు సమానులేగా అని అనటం, మాట అనటం వేరు. చట్టం అందరికి ఒకటేనో, చట్టం ముందు అందరూ సమానులు అంటారు. కానీ రైట్ మాట్లాడుకోవడానికి వాటికి మాటలు ఉంటుంది, కానీ కొంత తప్పదు. ఎందుకంటే కొంత అట్లా వేడుపోయింది. ఒక ఆఫీసర్ అంటే ఏదో కొంచెం వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలనేది ఉంది. కానీ నేను కూడా దానికి ఒప్పుకోను. ప్రయారిటీ ఏమన్నా చట్టం అందరికీ సమానమే అన్నప్పుడు జరిగేదేమో జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కేసు కట్టారు. కేసు కట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలవాలి. ఇంత తాత్సారం చేయకూడదు. ఇంత తాత్సారం చేయబట్టి కొన్ని వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు చూస్తున్నాం. ఎవరు ఇందాక మాట్లాడినటువంటి ఈ వెంకటరెడ్డి గారిని ఇంత తాత్సారం చేయబట్టి ఆ ల్యాప్టాప్ లో ఏమి లేకుండా మొత్తం డిలీట్ చేసి ఇచ్చాడట. అది కూడా ఉంటది. అందుకని పోలీసులు కూడా ఎవరి మీద కేసు పెడతారో, ఇలాంటి
ఇలాంటి ఏదమ్మంటే మనం ఆర్థిక నేరాలు, ఈ ఆర్థిక నేరాల్లో మరీ ముఖ్యంగా ముందు అసలు రిజిస్టర్ చేసుకుంటే ముందే కూడా వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. అదర్వైజ్ మనకి ఆధారాలు దొరకవు కాబట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టదు. చట్టంలో తప్పేం లే, తప్పులాంటి మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేయొచ్చు. ఎందుకంటే గతంలో మనం దారి చూపించినట్టుగా దారి కూడా అనను, గతంలో ఏం చేశారో అదే విధంగా ఇవాళ నేను చేయమని అనను. కానీ ఖచ్చితంగా కొన్ని నేరాల్లో పోలీసు వాళ్ళు కొంచెం స్పీడ్ గా చేస్తేనే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దుర్మార్గాలకి ఒక చెక్ పడుతుంది. రానున్నటువంటి రోజుల్లో ఈ ఆఫీసులు భయం వేస్తుంది. ఎస్, మనం అత్యున్నతమైనటువంటి పొజిషన్ లో కూర్చుని ఇలాంటి తప్పుడు పని చేయకూడదు. ఫోటో పెట్టవసరం వాళ్ళది, ఫోటో పెట్టి బాలకోటి గారు అన్నట్టుగా అన్ని సార్లు ఫోటో పెట్టవసరం, ఫోటో పెట్టకుండానే వాళ్ళకి అవమానం ఫీల్ అవుతారు. ఖచ్చితంగా కట్టబడుతుంది. అందుకని చట్టం కూడా తన పని వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి, వాళ్ళ గురించి ప్రతిరోజు ప్రస్తావిస్తున్నాం. మీకు ఒక మాట చెప్తానండి. వాళ్ళకి శిక్ష స్వచ్ఛంద మిషన్ వేశారండి, పట్టాభి గారిని చైర్మన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల టన్నుల చెత్త పెరిగిపోయిందనే లెక్కలు తీర్చారు. ఈ ఫైబర్ నెట్ మీద జీవీ రెడ్డి గారు చైర్మన్గా వేశారు. ఆర్జీవీ 2 కోట్ల రూపాయలు ఉచితంగా తినడం చెప్పి తెలిసిపోయింది. చాలా అంశాలు 400 మంది ఉద్యోగస్తులని ఎమ్మెల్యేల ఇళ్లలోనూ వాళ్ళ తావేదాలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయాల, వాళ్ళ చైర్మన్ పోస్టులు వేయాల చంద్రబాబు నాయుడు గారు. అవి గనక వేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారు, ఎస్సీలు ఎస్టీలు, వాళ్ళ కలేబరాలు భూగర్భంలో ఎక్కడెక్కడ దాక్కున్నాయి అనేది బయటకు వస్తుంది. ఇంకా ఇది రాలా. ఈ అట్రాసిటీస్, దోపిడీలు, భూ కబ్జాలు కింది కులాల మీద ఒక డాక్టర్ సుధాకరే మనకు తెలుసు. సుధాకర్ లాంటి వాళ్ళని ఎంతమంది ఆ పేరు కూడా వినిపించకుండా చనిపోయారో కూడా తెలుస్తుంది. మీ కాదంబరి విషయం ఇప్పుడు తెలిసిందని మనకి ప్రభుత్వం వచ్చినాకే తెలిసింది. రాకముందు కాదంబరి తెలియదు. ఒక 3 పోలీస్ ఆఫీసర్లు బాంబే వెళ్ళిపోయి తెచ్చారు అని. తర్వాత గన్నవరంలో ప్రభావతి గారి ఒక గొడవ ఒకటి జరుగుతుంది, ఆమెని స్టేషన్లో నిలబెట్టారు. గుంటూరు జిల్లాలో చాలా జరిగినాయి. అంటే హత్యలు, అత్యాచారాలు, మానభంగాల సంఘటనలు ఈ కమిషన్లు కనుక వేస్తే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన సమర్థత కలిగిన వాళ్ళని తెచ్చారు కాబట్టి ఇప్పటికీ ఆ ప్రభావతికి పూర్తి స్థాయిలో పోలీసులు సహకరించట్లా. నేను రీసెంట్లీ ప్రభావతి గారిని నేను కలిశాను మేడం. ఓకే, అదే అంటే ఇట్లా ఇంకా స్టిల్ ఇప్పటికీ ఆ సమస్యలు ఉన్నాయని చెప్పడానికి ఇంకా వినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన, దాని ఫలితాలు, ఆయన తిరుగుతున్న విధానం, ఖచ్చితంగా ఆయన ముక్కుబిండి వసూలు చేసే మనిషి. మనం చూసినట్లుగా నేను నా పర్యటన ఎంత లాభం తెచ్చిపెట్టిందని లెక్కలేసుకునే మనిషి. నేను స్టేట్కి ఏం చేశాను, నేను ఏ అంశాలు కేంద్రం ముందు పెట్టగలిగాను. అంటే నేను అనేది ఏంటి లక్ష్మి గారు, అసలు చంద్రబాబు నాయుడు గారు కష్టపడటం ఏంటండి? అసలు మోడీ గారు చూడాలి కదా. మోడీ గారికి తెలియంది ఏంటంటున్నా ఆంధ్రప్రదేశ్ గురించి, వాళ్ళ చేతుల మీద జరిగిన ఈసారి చేస్తారేమో, ఇద్దరు సమకాలీకులే. అందుకని పట్టించుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇక పదే కూడా మోడీ గారు ఇటు చూడకుండా కూడా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళదండి. అవును, చూస్తారని ఆశిద్దామండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. సజ్జా అజయ్ గారు, వెంకటేశ్వరరావు గారు, ఇద్దరికి ధన్యవాదాలు.